మధ్య మార్గంగా ఇది అని చెప్పేసి ఓకే చేసుకున్నాక సీట్లు ఏంటన్నటువంటి విషయం రాష్ట్ర నాయకత్వం దగ్గర చూసుకోండి. మా పరిశీలకుడు మావాడు ఒకడు ఉంటారు జాతీయ నాయకత్వం నుంచి. ఇదివరకు ఒకళ్ళని పెట్టేవాళ్ళు, ఇప్పుడు 3-man కమిటీ పెడుతున్నారు ఇవాళ దీనికి. అట్లా వీళ్ళు వచ్చి చూసుకుంటారు, వాళ్ళు వచ్చి మీతో మిగతా బార్గెనింగ్ చేస్తారని చెప్తారు ఆ సీట్లకు సంబంధించి. పొత్తులు బేరాల కోసం ఈ పార్టీ నాయకులను పిలిచినప్పుడు రెడీగా పెట్టుకోదా ఒక లిస్టు? ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తుకి చర్చలప్పుడే 13 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, అట్లాగే 65 అసెంబ్లీ స్థానాలు సంబంధించిన లిస్ట్ దగ్గర పెట్టుకుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి ముగ్గురు పేర్లను 175కి రెడీ చేసుకుంది. 175 + 25 కూడా చేసుకుని వాళ్ళల్లో మళ్ళీ ఇట్లా సీట్లు మనం అడిగేది 12-25 అడుగుదాం అనుకున్నారు. 12-25కి లిస్ట్ తయారు చేసుకురమ్మన్నారు. వీళ్ళు మళ్ళీ 12-25కి లిస్ట్ తయారు చేసుకుని అక్కడ ఏ క్యాస్ట్లు ఆయా క్యాస్ట్లు ఎవరికి బలం ఎంత ఉంది, దాంట్లో వీళ్ళ పార్టీకి సీట్ ఇస్తే ఏ మేరకు గెలవగలుగుతారో, వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు. మళ్ళీ సో పురంధేశ్వరిను సోమవీర్రాజు ప్లస్ ఆయన మధుకర్జీ ఈ ముగ్గురు కూడా లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు. ప్లాన్ తోనే వెళ్ళారు. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక 8 సీట్లకు తీసుకురండి అని చెప్పారట వీళ్ళతో చంద్రబాబు గారితో మాట్లాడే ముందు. 8 సీట్లకు అన్నప్పుడు వాళ్ళు 8ది ప్రిపేర్ చేసుకుని 8 పార్లమెంట్ స్థానాలను 13 అసెంబ్లీ స్థానాలకి రెడీ చేసుకురమ్మన్నారట. మళ్ళీ అట్లా లిస్ట్ ఫైనల్ చేసుకుని ఆ 13కి క్యాస్ట్ ఈక్వేషన్